హ్యాండ్షేక్ వెళ్లిన మహిళా ఎమ్మెల్యేను బలవంతంగా హక్ చేయడానికి ప్రయత్నించారా? కేరళ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే వీడియో హాట్ టాపిక్ గా మారింది. కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో భారీ చర్చకు తావిస్తోంది. కొల్లాం నుంచి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే అడ్వకేట్ బిందు కృష్ణ సభా సమావేశానికి హాజరయ్యారు. అక్కడ మీడియాకు అభివాదం చేసిన ఆమె చెరియాన్ ఫిలిప్ వైపు వెళ్లారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో మొదట బిందు కృష్ణ హ్యాండ్ షేక్ ఇవ్వాలని ప్రయత్నించినట్లుగా కనిపించింది. కానీ అదే సమయంలో చెరియాన్ ఫిలిప్ ఆమెను హగ్ చేసుకోవడానికి ముందుకొచ్చినట్లుగా వీడియోలో కనిపిస్తోంది. ఇక్కడే అసలు వివాదం మొదలైంది. బిందు కృష్ణ కొద్దిగా వెనక్కి తగ్గినట్లుగా కనిపించినా మరోసారి హగ్ చేసుకోవడానికి ప్రయత్నించారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. దాంతో ఆమె చేతులు జోడించి ముందుకు వెళ్లిపోయారు. ఈ వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరైనా అసౌకర్యంగా ఫీల్ అయితే వెంటనే వారి పర్సనల్ స్పేస్ ను గౌరవించాలి అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా మహిళల పట్ల ప్రవర్తన, పబ్లిక్ ఈవెంట్స్ లో డేకోరం మరియు కన్సెంట్ గురించి మరోసారి పెద్ద చర్చే మొదలైంది. రాజకీయ నాయకులు ప్రజల ముందున్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ఘటనపై ఇప్పటి వరకు చెరియాన్ ఫిలిప్ గాని బిందు కృష్ణ గాని పూర్తి స్థాయి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. మున్ముందు విడుదల చేసే అవకాశం ఉందా అనేది లెట్స్ వెయిట్ అండ్ వాచ్. కానీ వీడియో మాత్రం సోషల్ మీడియాలో ప్రస్తుతం ఫుల్ వైరల్ అవుతోంది, ట్రెండింగ్ లో కూడా నిలిచింది. కొంతమంది ఇది సాధారణ గ్రేటింగ్ మాత్రమే అంటుంటే మరికొందరు అసౌకర్యం కల్పించిన తర్వాత అక్కడే ఆగాల్సింది అంటున్నారు. ఇప్పుడు ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటి? పబ్లిక్ ప్లేస్ లో వ్యక్తిగత హద్దులు ఎంతవరకు గౌరవించాలి? కమెంట్ లో మీ ఒపీనియన్ ని తెలియజేయండి. ఇలాంటి వైరల్ వీడియోస్, పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో స్టే ట్యూన్ టు సాక్షి.